సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. సో మీకు బడ్జెట్లోనే పెరిస్కోపిక్ కెమెరా ఫోన్ కావాలా, అది కూడా మీకు అండర్ బడ్జెట్లోనే ఉండాలంటే అసలు ఆ కెమెరా ఫోన్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియో ఫుల్గా చూస్తే అయితే తెలుస్తుంది. సో గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఫోన్ పేరు వచ్చేసి అయితే టెక్నో క్యామన్ 30 ప్రీమియర్ 5G. సో ఫోన్ లుక్ పరానికి వచ్చినట్టయితే మనకి డీసెంట్ లుక్ ఉంటుంది ఫోన్ అయితే. సో ఇందులో మెయిన్గా వీళ్ళైతే ర్యామ్ని అయితే హైలైట్ చేస్తున్నారు. అంటే మనకు 24GB ర్యామ్ వస్తున్నట్టుగా, బట్ మనకు ఓన్లీ 12GB ర్యామ్ వస్తుంది. అండ్ అడిషనల్ 12GB ర్యామ్ని అయితే మనం రోమ్ని ర్యామ్లో అయితే వాడుకోవచ్చు. అండ్ ఇది కేవలం మనకి సింగిల్ మోడల్లోనే వస్తుంది. 24GB ర్యామ్ 512GB స్టోరేజ్తోనైతే వస్తుంది. అండ్ ఇందులో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కెమెరాని కూడా హైలైట్ అయితే చేస్తున్నారు. సో కెమెరా ఎలాంటి ఉంటుంది అండ్ వీడియో ఫీచర్స్ ఏంటనేది నేను మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. సో మనం ఇన్బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి మెయిన్గా వీళ్ళైతే టెంపర్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది మనమే వేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఫోన్ వెనుక కేస్ ఉంటుంది కదా, కేస్ ఉంటుంది, డివైస్ ఉంటుంది, అండ్ 70 watts ఛార్జర్ ఉంటుంది, టైప్-C కేబుల్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన కెమెరాలో ఎప్పుడైనా మనం ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు మనకి ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది. సో కెమెరాలో కూడా మనం ఆ ఎక్స్పోజర్ని కంట్రోల్ చేస్తూ ఎక్స్పోజర్ సెట్టింగ్ కూడా ఉంది, అది కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఇందులో ఇంకా మనం కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన కలర్స్ వచ్చేసి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది. స్నోయి సిల్వర్ ఒకటి, లావా బ్లాక్ ఒకటి. సో ఇవి కూడా అట్రాక్టివ్ డిజైన్తో అయితే వస్తుంది, 2 కలర్స్ కూడా. అండ్ ఇందులో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే మనకి రేంజ్ ఫైండర్తోనైతే ఇన్స్పైర్డ్ అయ్యి ఉంది. సో మనకి క్లాసిక్ సైడ్ యాక్సిల్ కెమెరా డిజైన్తోనైతే వస్తుంది. అండ్ ఇంకా మనం వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనం వీడియో వచ్చేసి ఫ్రంట్ కెమెరా అండ్ ఆల్సో బ్యాక్ కెమెరాతోని 4K 60 FPSలో అయితే మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలి అని మనం అనుకుంటే మాత్రం మనకి OIS-తోని వాడుకోవచ్చు. అంటే OIS-తోని కంప్లీట్ స్టెబిలైజేషన్ పెరిస్కోపిక్ లెన్స్కి ఇంకా మెయిన్ కెమెరాకి కూడా మనం అయితే వాడుకోవచ్చు. అండ్ మనం పోర్ట్రేట్ వీడియో మనం తీసుకోవాలంటే మాత్రం మనకి 1080p 30 FPS మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోనైతే మనం వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి వీడియో ఏదైతే ఉందో అది స్టేబుల్గా రికార్డ్ చేయాలంటే మాత్రం 4K 30 FPS OIS ప్లస్ EIS అయితే వాడుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకి ఇంకో విషయం ఏంటంటే ఫోన్కి మనకు ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. అండ్ ఫోన్ వెనుక మనకి ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ స్యూడ్ లెదర్ ఫినిష్ బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫిజికల్ ఓరియంటేషన్ ఇది. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సైడ్ వచ్చేసి మెటల్తోనైతే వస్తుంది. అండ్ సేమ్ IR బ్లాస్టర్ ఇవన్నీ ఉంటాయి. అండ్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 350 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. 350 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒకటి మెయిన్, ఇంకోటి వైడ్ యాంగిల్, ఇంకోటి పెరిస్కోపిక్ లెన్స్. సో 50 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్లో కూడా ఉంటుంది. సో అన్ని 50 మెగాపిక్సెల్ అని అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ విత్ 70 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ మనకి ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించిన 8200 ప్రాసెసర్ విత్ 4 nanometer టెక్నాలజీ బెనిఫిట్తో అయితే వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి పోలార్ ఏస్ AI ఇమేజ్ ప్రాసెసర్ అనేది వస్తుంది. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఏం చేస్తుందో కూడా నేను మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.77 ఫుల్ HD డిస్ప్లే విత్ LTPO ప్యానల్తో అయితే వచ్చేస్తుంది. అండ్ ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే వస్తాయి. ఒక 2 సిమ్స్కి సపోర్ట్ అయ్యే సిమ్ స్లాట్ అయితే వస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. IR బ్లాస్టర్ అండ్ ఆల్సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్. అండ్ ఆల్సో మనకి రెడ్ లైట్ అయితే వస్తుందండి వెనక బ్యాక్ సైడ్. సో అది ఎందుకు అంటే అది ఫ్లాష్ అవుతూ వస్తుంది. ఇది కొంచెం నాకు కొత్తగా అనిపించింది. దాని ఫీచర్ ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా అది కాస్త ఫ్లాష్ అయితే అవుతుంది. సో ఆ రెడ్ లైట్ అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 3 కెమెరాస్ వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఆల్సో మనకి పెరిస్కోపిక్ లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ సేమ్ కెమెరా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం పోర్ట్రేట్ షాట్స్ అనేవి మనం వైడ్ యాంగిల్లో కూడా తీసుకోవచ్చు. అండ్ 23mm 35mm 50mm 70mm ఫోకల్ లెన్స్తోని మనం అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకి ఫోన్ అనేది లో లైట్లో కూడా గుడ్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎక్స్పోజర్ కంట్రోల్ కాంట్రాస్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ కంట్రోల్ సెట్టింగ్స్ కూడా ఉంది. అండ్ ఇందులో మనకి సపరేట్ ఇమేజ్ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఆ పేరు వచ్చేసి పోలార్ ఏస్ ఇమేజ్ ప్రాసెసర్. సో దీనివల్ల లాభం ఏంటంటే మనకి ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక లో లైట్లో ఉన్నప్పుడు కూడా ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కలర్స్ ఏవైతే ఉందో ఆ కలర్స్ని కాస్త బెటర్గా చూపించేందుకైతే ఈ ప్రాసెసర్ అయితే పనికొస్తుంది. అండ్ దీనివల్ల ఇంకో లాభం ఏంటంటే కెమెరా వల్ల దీనివల్ల మనం మ్యాక్రో షాట్స్ తీసుకోవచ్చు. అండ్ అది కూడా నేను పర్సనల్గా చూసే ఆ డీటెయిలింగ్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకో విషయం, ఒక స్టెప్ అహెడ్ ఉన్న విషయం ఏంటంటే AIGC అయితే ఉంది. సో ఈ ఫీచర్ వచ్చేసి మనకి కెమెరాలో లెఫ్ట్ సైడ్లో ఆప్షన్ అయితే ఉంటుంది.
సో ఇదైతే ఎంపవర్డ్ బై ఏఐ జనరేటివ్ లార్జ్ మోడల్స్తోనైతే వస్తుంది. అండ్ ఇదైతే మన కెమెరాలో ఉంటుంది, ఒక గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఏం లేదండి, సింపుల్గా వెళ్ళిన తర్వాత మనకు అందులో కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. చైల్డ్హుడ్ అని, లవ్ అని, లైఫ్ స్టైల్ అని, ఎక్సెట్రా. సో ఇది ఏఐతోనైతే వర్క్ అవుతుంది. ఇది కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే వర్క్ అవుతుంది. నార్మల్గా మనకి బ్రౌజర్స్లో అలా చూస్తూ ఉంటాం. నార్మల్గా మనం ఫొటోస్ తీసేసి అక్కడ పెడితే ఏఐ అనేది ఆ బాడీకి తగ్గట్టుగా మన ఫోటో ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. సో అలాంటి ఫొటోస్ అయితే మనం ఇందులోనే ఇన్బిల్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే కెమెరాని ఫోకస్డ్ చేస్తున్న ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ 10 to 120 Hz అయితే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 10-bit ప్యానల్, 1400 nits బ్రైట్నెస్, అండ్ ఆల్సో డిస్ప్లే కూడా వైబ్రెంట్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది ఇంకో విషయం ఏంటంటే IP54 రేటింగ్, వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. అండ్ ఇందులో మనకి వెట్ టచ్ అవైలబుల్ కూడా ఉంది. అంటే నార్మల్గా వాటర్ డ్రాప్లెట్స్ పడ్డా, చిన్న ఏమైనా డ్రాప్లెట్స్ పడ్డా కూడా మనం స్క్రీన్ని నార్మల్గా అయితే వాడుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బేజిల్స్ విజిబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. ఈవెన్ బాటంలో చూసినా కూడా బేజిల్స్ విజిబిలిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంది. అది నాకు చాలా బాగా అనిపించింది డిస్ప్లేలో. అండ్ మనకి గేమింగ్ గ్రేడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, లేయర్ గేమింగ్ గ్రేడ్ కూలింగ్ సిస్టమ్ అని. అండ్ మనకి 12GB + 12GB ఎక్స్పాన్షన్ ర్యామ్ ఉంది. 50% ఛార్జ్ వచ్చేసి మనకి 19 నిమిషాల్లో అవుతుంది. 45 నిమిషాల్లో 100% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇందులో మనకి Android 14 అండ్ ఆల్సో కస్టమ్ UI iOS 14 అయితే ఉంది. సో ఇంకా మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 2+2 అని అయితే చెప్తున్నారు. అంటే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అని అయితే చెప్తున్నారు. ఇందులో మనకి డైనమిక్ పోర్ట్ కూడా ఉంది. సో చాలా మీకు తెలిసే ఉంటుంది డైనమిక్ పోర్ట్ అనగానే. అంటే ఐఫోన్కి వచ్చినట్టు డైనమిక్ ఐలాండ్ లాగా, అంటే నోటిఫికేషన్స్ వచ్చినా, కాల్ వచ్చినా జస్ట్ మినిమైజ్ చేసుకోవచ్చు. సో అలా ఐఫోన్కి వచ్చినట్టుగా డైనమిక్ పోర్ట్ అయితే వస్తుంది. సో డైనమిక్ ఐలాండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ ఇంటిగ్రేటెడ్ ChatGPTతోని సెల్ఫ్ ఇంటిగ్రేట్ అయిన ఒక యాప్ అయితే ఉంది. సో ఎల్లా అని ఒక యాప్. ఇందులో ఏంటంటే మనకి ChatGPTకి అడిగినట్టుగానే దానికి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. అది ఏఐ లాగా మనకు ఆన్సర్ కూడా ఇస్తుంది. సో ఇది కూడా ఒక కొత్త ఇన్నోవేటివ్ మూవ్ అని చెప్పుకోవచ్చు వీళ్ళది. అండ్ ఇంకో ఇలా సెన్సార్స్ విషయానికి వచ్చినట్టయితే IR బ్లాస్టర్ కానీ, గైరోస్కోప్ కానీ, యాక్సలరేటర్ కానీ, మ్యాగ్నెటోమీటర్ కానీ, NFC కానీ, ఇవన్నీ సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో ప్రైస్ వచ్చేసి అయితే మనకి 39,999 అయితే పడుతుంది. అండ్ ఒకవేళ మనకి ICICI కార్డ్స్ పైన అయితే 3,000 డిస్కౌంట్ వస్తుంది. ఎఫెక్టివ్ వచ్చేసి అయితే మనకి 36,000 అయితే పడుతుంది. అంటే ₹1 తక్కువ 37,000. సో ఇవన్నీ కాదు, అసలు ఫోను ఎవరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నావు అంటే నార్మల్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, ఎక్కడికైనా వెళ్ళి షూటింగ్స్ చేయడం, అలాంటి వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఐఫోన్ కొనాలి, కెమెరా క్వాలిటీ బాగుంటుందని. సో ఐఫోన్ కొనేంత బడ్జెట్ లేని వాళ్ళు ఏదో ఫోన్ కొంటారు. సో దానివల్ల మళ్ళీ కొంచెం ఇబ్బంది పడడం జరుగుతుంది. సో ఓకే, టాపిక్ డౌట్ అవుతుంది. ఇందులో విషయం ఏంటంటే కెమెరాని ఎక్కువ ఫోకస్ చేయడం. సో కెమెరా క్వాలిటీ బాగుంటుంది. సో మీరు కెమెరా చూసుకోవచ్చు, డిస్ప్లే కూడా బాగుంది. సో మీకు నార్మల్ బడ్జెట్లో ఒక ఫోన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇంతే గైస్ ఈ వీడియోకి అయితే. సో వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.